హాయ్ మిత్రులారా, ధూళికట్ట బౌద్ధిస్ట్ స్తూపా దగ్గరికి వచ్చాము. అయితే ఈ ధూళికట్ట స్తూపాకి వెళ్ళటానికి బైక్ పోదు. ఇక్కడ బురద ఉంది, బండి ఇక్కడ నిలబడిపోతుందని చెప్తున్నారు. ఎందుకు రిస్కు? పొరపాటున కింద దిగబడింది అనుకో ఇబ్బంది పడుతాం. ఎండాకాలం అంటే కొంచెం ఇంకా ఎండాకాలం అయితే ద్రస్త ఏర్పడుతుందేమో. చూడండి, చుట్టుపక్కల మొత్తం పొలాలు వచ్చేసాయి. అంటే ఒక మాన్యుమెంటు దాదాపు అంటే ఇది ఈ స్తూప సైజుని బట్టి చూస్తే ఇది 200-250 ఎకరాలు ఉంటుంది. అంటే చాలా, ఇది ఒక పెద్ద ఆ కాలం నాటి విహారం అన్నమాట. అయితే మరి ఇది ఎందుకు ఇట్లా తయారైందంటే అదే కదా, వైదికుల ప్రభావము చాలా పడింది. స్థానిక విశ్వాసాలతోని కలిసి వైదికులు అనే డ్రామా పెద్ద డ్రామా. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే బౌద్ధము పూర్తిగా శాకాహారము, కొంత అందరిని ఎడ్యుకేట్ చేయడం కూడా పెద్ద పొరపాటు అయింది. బౌద్ధానికి ఉన్న మైనస్ అదే. అంటే మూఢ విశ్వాసాలని ఖండించింది. అప్పుడు జంతు బలులు ఇవ్వకండి, సంబరానికి, పండగలకు, పబ్బనాలకు మీరు ఇలాంటి బలులు ఇవ్వకండి. దానివల్ల అంటే జీవి అంటే ప్రాణమే కదా, మిమ్మల్ని అలా చేస్తే బాగుంటుంది. అట్లా చంపడం పాపము, ఆహారం కోసం తినడం తప్పు లేదని చెప్పింది. చూడండి, ఇక్కడ చూస్తే కింద ఇటుక పిల్లలు రెడ్గా పొడి అవుతున్నాయి. అంటే ఇదల్లా ఈ పొలాలలో మొత్తం బౌద్ధానికి సంబంధించిన నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ మొత్తం కానీ ఆక్రం నిజం, ఇదంతా బురద ఉంది, బండి పోదేడ కరెక్ట్. ఇది చూడండి, కనీసం రస్తా కూడా లేకుండా పైపులు వేసేసారు, వాటర్ పెట్టేసుకున్నారు. అంటే రైతులను ఏమన్నీక రాదు, కానీ గవర్నమెంట్ వీళ్ళకు నుంచి ఒక చిన్న మోరి వేసి నీళ్లు పోయే వాళ్ళకి, రైతులకు వాడుకోవడానికి అవకాశం కల్పించాలి. రైతులు బ్రతకాలి. రైతు లేకపోతే మనకు పత్యం ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి రైతులను కాపాడుకోవాలా, అలాగే దేశ సంపదని కాపాడుకోవాలా, చారిత్రక కట్టడాల నిర్మాణాలను కాపాడుకోవాలా. చాలా బాధాకరం ఇది. ధూళికట్ట శిథిలావస్థ కరిపోయింది. ఎవరు నరమానవులు లేడు, లేకపోవడమే కాదు దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. రస్తా ఉంది ఇక్కడ, రస్తా ఎలా పోవాలబ్బా? ఇక్కడే పోవాలా చెట్టు కింద? పెద్ద స్తూపం ఇది. బుద్ధిస్టులు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి ఇక్కడ ఏదో మమ అనిపిస్తున్నారు అంతే. ఈ విగ్రహానికి ఎప్పుడో ఒక సందర్భంలో వచ్చి ఏదో నన్ను తప్పితే ఏం లేదు. ఇక్కడ కనీసం వారానికి ఒకసారి వచ్చి ధూళికట్ట బౌద్ధ క్షేత్రం, వడుకాపూర్ బుద్ధ విగ్రహం ఆవిష్కరణ 15/3/2021 వేశారంట. ప్రారంభకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో గారు, ఐపీఎస్ ఈయన. కానీ బహుజనులకు పెద్ద దెబ్బ వేశాడు ప్రవీణ్ కుమార్. మళ్ళీ బహుజన వాదం నివర్తనీకే ఎవరైనా నిజాయితీగా పని చేద్దామని వస్తే గాన ఎగ్జాంపుల్ ప్రవీణ్ చూపిస్తారు. ఇప్పుడు నల్ల మనోహర్ రెడ్డి విగ్రహదాత, నల్ల ఫౌండేషన్ చైర్మన్.
ఓకే. శ్రీ ముగురం రమేష్ గారు వై ఎంపీపీ జూలపల్లి బౌద్ధ క్షేత్రం కింద మహంకాళి తిరుపతి గారు ఎవరో పేరు కనపడతలేదు. సారీ, వాళ్ళు ఎవరో ఫీల్ కావద్దండి. బుద్ధ విగ్రహం, రావి చెట్టు. నిజంగా రావి చెట్టుకి మనము పెద్ద చరిత్ర, ఎందుకంటే బౌద్ధము రావి చెట్టునే ఎందుకు సింబల్కి తీసుకుందంటే ఇంత పెద్ద చెట్టు కదా ఇది బౌద్ధము. ఈ చెట్టు రావి చెట్టు, ఇది చిన్న ఇత్తనం. మిత్రులరా, ఈ రావి చెట్టు ఇత్తనాలు చూస్తే చిన్న ఉంటాయి, చాలా చిన్నటి ఇత్తనాలు ఇవి, అంటే చిన్న రేణువంత ఉంటాయి. అయితే ఈ చిన్న రేణువంత ఇత్తనము ఒక పెద్ద మహావృక్షాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. అంటే ఆ చెట్టు దాని నుంచి పెద్ద చెట్టు పెరుగుతుంది. అంటే అర్థం ఏంటిది? ఈ రావి చెట్టు మీద బుద్ధుడికి ఎందుకు జ్ఞానోదయం అయింది అంటే, ఒక చిన్న ఇత్తనమే ఇంత పెద్ద చెట్టు ఎలా అవుతుంది? ఇంత పెద్ద వృక్షము అవడానికి కారణం ఏంటంటే ఇత్తనం చిన్నదే కానీ దాని ఉత్పత్తి, ప్రొడక్టు అంటే డెవలపింగ్ చాలా పెద్దది అనే దానిలో అర్థం ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నా. నాకు ఇవాళ ఇదే, మీరు పలు విధాలుగా పలువలు చిలువలు చేయకండి, నాకు అనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. సో ఇది రావి చెట్టుకి గురించి. అంటే బుద్ధుడు బోధగయలో రావి చెట్టు కింద జ్ఞానోదయం కారణానికి మరి ఏమైనా ఇత్తనాలు దానికి సంబంధించి ఏమన్నా అయిండొచ్చేమో. ఇది మీరు జస్ట్ ఒక జీకే జనరల్ నాలెడ్జ్ కింద తీసుకోండి, కానీ ఇదేదో నేను ఒక రెఫరెన్స్కి అయితే చెప్పడం లేదు. ఓకేనా? ఇంకా మిగతా స్తూపం కూడా చూపిస్తా మీకు. బుద్ధం శరణం గచ్చామి అంటూ గీతాలు అలపించిన బౌద్ధం విరాజిల నేల కరీంనగర్ ప్రాంతం. జిల్లా ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఎలగోడి మండలం, ఇంతకుముందు జూపల్లి మండలం అనేవారంట. 5 కిలోమీటర్ల దూరంలో పెదబంకూరు మార్గంలో హుస్సేన్వాగు తారాన గల ధూళికట్ట గ్రామంలో ప్రసిద్ధమైన బౌద్ధ స్తూపం తవ్వకాల్లో బయటపడింది. ధూళికట్ట పూర్వనామం ధౌలికోట. ఒరిస్సాలోని అశోకుడు తన ఆయుధాలను వదిలేసిన దయానది గల ప్రాంతానికి ధౌలికి, ఈ ధౌలికోటకు అశోక శాతవాహనుల పరంగా ప్రత్యక్ష సంబంధం ఉన్నది. 1972లో ఆనాటి పురావస్తు శాఖ డైరెక్టర్ వివి కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో తవ్వకాలు జరపగా మహాస్తూపం వెలుగు చూసినది. క్రీస్తు పూర్వం అంటే సాధారణ శక పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఈ స్తూపాన్ని 56 × 26 × 12 సెంటీమీటర్లు గల సైజు ఇటుకలతో నిర్మించారు. వృత్తాకార మేదిని 4 ఆయక వేదికలతో నిర్మించి మేదిపై అండము, హర్మిక చిత్రములు ఉంచారు. స్తూపాన్నిటిని అలంకరించిన 52 చలవరాతి ఫలకాలు పరిసరాలలో లభించాయి. ఫలకాలపై నాగ, యక్ష శిల్పాలతో పాటు ధర్మచక్రం, పద్మం, స్తూప నమూనా, బోధివృక్ష, బుద్ధ పాదాలు చెక్కారు. మరొక ముఖ్య శిల్పం నాగ ముసలిందునిది. నాగుపాము శరీరపు చుట్టలు పై బుద్ధుడు ఆసీనుడు కాగా 5 పడగలు విప్పి రక్షణనిస్తున్నట్లు చెక్కిన శిల్పం ఇది. బుద్ధుని పాదాలను 5 తలల నాగుపాము తన పడగపై విప్పి రక్షిస్తున్నట్లు చెక్కిన శిల్పం. మరొక శిల్పం కూడా ఇచ్చట ఉన్నది. 2100 సంవత్సరాల నాటి చెందిన 2 బ్రాహ్మీ శాసనాలు చెక్కారు. పాలరాతి పలకంపై శిల్పీకరించిన బుద్ధుని జీవిత ఘట్టాలు, జాతక కథలు, శిల్పాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బర్హుత్ స్తూపాన శైలిని అనుసరించాయని చెప్పి చరిత్ర చెప్తుంది. ఇక్కడే ఉన్న నాగమంచు కొండపై నాగపాము పడగను దానిపై త్రిరత్నాలను చెక్కారు. సో మిత్రులారా, ఇక్కడ ఇవన్నీ అప్పట్లో 20 ఏళ్ల కిందట రాంబాబు గారు అన్వేషించి చెప్పిన విషయం ఇది. అయితే ఇక్కడ ఏమన్నీ లేవు, అన్ని శిథిలమైపోయినాయి. ఒకవేళ ఉన్న శిల్పాలు ఏమన్నా
ఇక్కడ ఉన్న ఈ జిల్లా కేంద్ర మ్యూజియంలోనో లేకుంటే హైదరాబాద్లోనో ఉంచి ఉండవచ్చు. ధూళికట్ట మహాస్తూపం ధేరవాదానికి చెందినది. అంటే 2000 సంవత్సరాల కిందికి ధేరవాదం వస్తుంది. ఈ గ్రామానికి చెరువులో వాటికాపురం అనే గ్రామం ఉండేది. దీనిని ఇప్పుడు వడకాపురంగా పిలుస్తున్నారు. ఈ 2 గ్రామాలకు చివరన పెద్దాపురం గ్రామం వద్ద పెద్ద చెరువు నుండి పుట్టిన హుస్సేన్ మియా వాగు ఒడ్డున స్తూప నిర్మాణం చేశారు. వాటికాపురం, పెద్దాపూర్ గ్రామాలు కూడా బౌద్ధ కట్టడాలలో ఉండేటివి. అంటే ఇవన్నీ బౌద్ధానికి సంబంధించిన గ్రామాలు అనేది ఉద్దేశం. 2 విభాగాలుగా నిర్మించిన ఒక విహారం స్తూపానికి ఉత్తరం వైపున వెలుగు చూసినది. ఒక్కొక్క విభాగంలో దాదాపు 48 గదులు చొప్పున 96 గదులు ఉన్నాయి. ఇవన్నీ శిథిలమై కొన్ని గుర్తించడానికి వీలు లేకుండా ఉన్నాయి. దాదాపు 50 ఎకరాల స్థలంలో వ్యాపించిన ఈ బౌద్ధ క్షేత్రంలో 3 మంచినీటి బావులు, అనేక ఉద్దేశిక స్తూపాలు, చైత్యాలు, ఇతర శిథిల నిర్మాణాలు ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా ధూళికట్ట బౌద్ధ విహారాలపై పెంకులు కప్పులుగా ఉండడం గమనార్హం. ఈ శాసనాలు చదివి వినిపిస్తాను. 1 గహపతినో పదాలస మాతమ సమయ దానం. అంటే పాదాల అనే గృహస్థుని మేనమామ సమయచే దానం చేయబడింది. అంటే ఈ సమయ అనే పేరు గల మేనమామ ఎవరికి? పాదాల అనే వ్యక్తికి దానం చేశాడనేది ఒక శాసనం. ఇక 2వ శాసనం వస్తే పితా నంది పుతస దుహతయ సయోనిచ దానం. అంటే నంది అనే ఆసామి యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు దానం చేయబడింది. చూడండి, నంది అనే పేరు ప్రాచీనమైంది అనేది తెలుస్తుంది ఇక్కడ. 3వ శాసనం ఆజాని సిరియ గమ్ కుమారియ. అంటే ధూళికట్టకు ఒకప్పుడు అజని సిరియా గ్రామ అని పేరుండేదంట. ఇది శాసనాధారమైన పేరు ఇది, కానీ ఇప్పుడు అవన్నీ ఏం కనపడవు. 4వది గహపతినో పతిలన మాదిరి పుతస అయగో దానం. మాదిరి యొక్క కుమారుడు పితలస అనే గృహస్థులు ఆయక స్తంభాలను దానం చేశారంట. 5వ శాసనం హజఖ స దానం. హజకుడు అనే ఆసామి దానం చేశాడు. ఇది 5 శాసనాలు అక్కడ లభించాయి. అవి ఇక్కడ ఏం లేవు. అవి కూడా మ్యూజియాల్లో కన్నా భద్రపరిచిట్టారు. పురావస్తు తవ్వకాలలో శాతవాహనుల కోట శిథిలాలుగా ముఖద్వారం, ప్రాకారం, మురుగునీటి కాలువలు వెలుగు చూశాయి. గౌతమిపుత్ర శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణిల వెండి నాణెములు లభించాయి. ఒక రోమన్ వ్యాపారి బొమ్మ ఆధారంగా ఇచ్చట నుండి వాణిజ్యం రోమన్కి జరిగేదని తెలిసింది. అంటే అక్కడ రోమన్లకు ఇక్కడున్న ప్రాంతానికి వ్యాపార వాణిజ్య లింకులు ఉన్నాయనేది ఈ బొమ్మ ద్వారా తెలిసిందనేది ఇక్కడ రాంబొమ్మన రాశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక స్థలంగా ప్రకటించి స్తూప పునర్నిర్మాణం కోసం 38,09,000 రూపాయలు విడుదల చేసింది. అంటే దాదాపు సాధారణ శకం పూర్వం 2వ శతాబ్దం నుండి సాధారణ శకం 6వ శతాబ్దం వరకు తన వైభవాన్ని చాటిన ధూళికట్ట మహాస్తూపం నేడు దయనీయ స్థితిలో ఉన్నది. వాస్తవం చెప్పాలంటే దయనీయంగా చాలా శిథిలమైపోయింది. అక్కడ మందు, మద్యం, ధూమపానం అన్నీ జరుగుతున్నాయి. చుట్టూ అసలు వెళ్ళడానికి దారి కూడా లేకుండా అయిపోయింది. చాలా శిథిలం అయిపోయింది. వాస్తవం చెప్పాలంటే దీని మీద, ధూళికట్ట మీద బౌద్ధ సంఘాలు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ వీడియో తీసిన తర్వాత కొన్ని సంఘాలు రియలైజ్ అవుతాయని చెప్పేసి ఆలోచిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. శివారు ఇట్లా పడి అంతా బుద్ధుడి కిందనే ఉండే. ఎన్ని ఎకరాలు ఉంటుంది? దాదాపు 20 ఎకరం ఉండాలి. 20 ఉండదు, సుమారుగా 60-70. ఈ స్తూపాన్ని బట్టి 60-70 ఎకరాలు ఉంటుంది. అంతే సారు, మీరు అనేది వాస్తవమే.
మీరు అనే ముచ్చట ఇంకో 100 ఏళ్ళ ముందు ఉంటుంది. అదే చెప్తున్నా నేను ఇప్పుడు మాట కాదు, 2000 సంవత్సరాలది. మా తాతలు చెప్పారు దీని కింద మొత్తం ఈ ఒక 100 ఎకరం కంటే ఎక్కువ బుద్ధిని కిందనే ఉండేనట. అయితే ఎప్పుడైతే మన స్వతంత్రం వచ్చిందో ఈ దొరలు అనేటి పట్ట చేసుకున్నారు సార్. ఇది అంతనా ఎంత పట్ట చేసుకున్నారు, దొరలు ఆక్రమించుకున్నారు. అయితే దొరలు ఆక్రమించుకున్నారు సార్. మీరు అనే ముచ్చట 100 ఏళ్ళ కింద 100 ఎకరం ఉండేనా. మొత్తం దొరల పంచాయతీ ఉంటుంది లేడా. దొరల పంచాయతీ కాదు, దీన్ని ఏం చేసారు మాడి తోట పెట్టారు. మాడి తోట పెడితే నేను చిన్నప్పుడు గున్నలు, కొత్త గున్నలు అంటే కాస్తాను అప్పటికి 10 ఏళ్ళ గున్నలు. ఇది చెట్టు, ఆ చెట్టు ఉందా, ఈ చెట్టు ఉందా, గీడో చెట్టు, ఇంకా బాగుండే చెట్లు, మామిడి చెట్లు బాగా ఒక 50-100 చెట్లు ఉండే. మీ చిన్నప్పుడు మేకలు కొట్టుకొని గొడ్లు కొట్టుకొని వచ్చి చెట్ల కింద ఏడ జాగలేదు. అప్పుడు ఈ బాడి చెట్ల కిందనే గొడ్లను మర్రేసుకొని ఇంటికి పోయేటోళ్ళు పొద్దుకి దాకా. ఇక దొరలు ఆక్రమించుకున్నారు కదా అన్ని అక్కడ ఆక్రమించుకుంటే మాకు జాగేడ లేకుండే. జాగేడ లేకుంటే అరిసెకాలు అన్ని రోజులు కొట్టుకొచ్చి గొడ్లు అయితే దుబ్బ కొట్టాడు. ఒక 10-12 మంది పొరగానే ఆడుకునేది. గొడ్లు ఈయన మర్రేసేది, మంద పెట్టేది. ఇక జాగలేదు అన్నట్టు. ఇక మీరు అనే ముచ్చట 100 ఏళ్ళ కింద మా తాత చెప్పిన ముచ్చట 100 ఎకరాల కంటే ఎక్కువ ఉండే. మొత్తం ఆక్రమించుకున్నారు మాది అని. ఆక్రమించుకొని నేను ఒకసారి అడిగితే సార్ ఇది మీరు అనేది వాస్తవమైన ముచ్చట, దొర అనేది దీన్ని పెట్టు ఒక 20 గుంటలే విడిచిపెట్టేది. ఓన్లీ 20 గుంటలే. అంటే దీని చుట్టూరు లెక్క పెడితే ఒక దాదాపు ఒక 3-5 గజాల ఎడెలుపుతోటి ఒక 20 గుంటల ఉంచి దీన్ని బుద్ధుడు అన్నందుకు ఉంచి మొత్తం పట్ట చేసుకున్నారు. మొత్తం పట్ట చేసుకున్నారు. మళ్ళీ 80,000కి ఎకరం, 70,000కి ఎకరం, ఇట్లా ₹1,00,000 ఎకరం, 2 లక్షలు, మొన్నటి దాకా 5-10 లక్షలకి ఎకరం అమ్ముకున్నారు దొరలు. అమ్ముకొని హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో వానికి ఏం తక్కువ సార్, వాళ్ళకు 100 ఎకరాలు. మేము 2 ఎకరాలు ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకుంటాను. ఈ 100 ఎకరాలు ఉన్నది అమ్ముకొని పోయి హైదరాబాద్ లేలా. ఇప్పుడు అన్ని బయటకు వస్తాయిలే పెద్దయా. ఇప్పుడు చరిత్ర దాగదు. ఇప్పుడు ఇన్నాళ్ళు నేను రాలే, ఇట్లాంటి వాళ్ళు రాలే కదా. ఇప్పుడు చరిత్ర మొత్తం ఏమవుతుందంటే ఇప్పుడు అది కాదు, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎండోమెంట్ దేవుని మాన కిందికి లెక్క వస్తుంది. ఇంకా అయితే అప్పుడు జరిగిన తప్పిదాలని మళ్ళీ సరిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంది. మీరు అనేది వాస్తవం. మీరు అనేది ఒక అమ్మ ముందు ఇది ఎంత ఒక 5-6 ఏళ్ళ కిందనే అమ్మేది సార్. ఏదైనా మనీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ వేయాలి. రోడ్ వేస్తే పొలం తీసేసుకుంటుంది అంతే. నీకు డబ్బులు ఇస్తే తీసేసుకుంటుంది. రేపు ఇప్పుడు బుద్ధ మాన్యుమెంట్లు రేపు పొద్దున ప్రజలలో బౌద్ధం బలపడుతుంది. ప్రజలంతా కోరుకున్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక శివలింగం దొరికితే, శివుడి విగ్రహం దొరికితే దాని చుట్టూ 100 ఎకరాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా ఇది సొంత బౌద్ధానికి సంబంధించినది. ఏం చేస్తారంటే వాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళకి ఇట్లా కొనుక్కున్నాం సార్ మేము ఇన్ని వేలు పెట్టి కొనుక్కున్నామంటే ఆ డబ్బు ఇచ్చేసి కానీ తీసేసుకుంటారు. నో ప్రాబ్లం. సరే అట్లయితే బుద్ధునికి వస్తుంది, అది కొన్నులకు డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు దాగినది బయటపడింది కదా. ఇప్పుడు అది పబ్లిక్ ఉన్న విషయం కాదు, చాలా అది ధ్వంసం అయిపోయి దాడులు జరిగి చాలా జరిగిందిలే. సరే పెద్దయ్యా, నీ పేరేం పేరు? కొమ్మరాజన్న, వడ్కాపూర్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.